మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిందిగా సత్యనాదెళ్లను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. స్కిల్ యూనివర్సిటీ భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలాగే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కేంద్రంలో 4,000 ఉద్యోగాలు వచ్చే విధంగా ఇటీవల జరిగిన ఒప్పందాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ భేటీలో మెయిన్ గా ఏ అంశాలు చర్చకొచ్చాయి ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింగరావు సిద్ధంగా ఉన్నారు. నరసింగరావు, ఈ రోజు టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొక మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి కోరారు. మరింత తమ మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి కంపెనీలను విస్తరించాలి అని చెప్పి కోరారు. ఇప్పటికే దావోస్ పర్యటన చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపుగా రాష్ట్రానికి 46,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. సో ప్రధానంగా ఇప్పటికే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తుంది. మరొక వైపు ఐటీ పరిశ్రమ రంగాన్ని కూడా ప్రోత్సహించి పెట్టుబడులను ఆకర్షించేటువంటి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగానే పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమల్ని ఆహ్వానించేందుకు, ఐటీ సంస్థల్ని రప్పించేందుకు ఆయన ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో భేటీ అయి అందులో ప్రధానంగా ఇప్పటికే 16,000 కోట్లతో 6 డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఒప్పందాలు కుదుర్చుకుని అందుకు సంబంధించినటువంటి నిర్మాణ పనులను కూడా ప్రారంభించింది. ఇంకా మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని చెప్పి కోరింది. అందులో ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా 4th సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో పరిశ్రమల కోసము, ఐటీ కోసము, ప్రత్యేకంగా విలేజ్ల ఏర్పాటు కోసము, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కోసము దృష్టిని సారించి ముందుకు సాగుతా ఉంది. సో అందులో ఈ స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ విలేజ్ కు సంబంధించి భాగస్వామ్యం కావాలి మైక్రోసాఫ్ట్ కంపెనీ అని చెప్పి కోరారు. మరిన్ని డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి అంశంలో వ్యాపారాన్ని మరింత విస్తరించడం కోసం హైదరాబాద్ అనువైన ప్రదేశం కాబట్టి ఇక్కడ విస్తరించేందుకు ప్రభుత్వపరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా కోరారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ వివిధ ప్రాంతాల్లో దాదాపుగా 40 ఎకరాలను సేకరించి కొనుగోలు చేసి పరిశ్రమల్ని, డేటా సెంటర్లని నిర్మాణానికి పూనుకుంది. మరి అవసరమైనటువంటి మేరకు ఈ 4th సిటీలో కూడా మైక్రోసాఫ్ట్ కి స్థలాన్ని, భూములను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అక్కడ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ చర్చలంతా కూడా ఫలప్రదంగా ముగిశాయి. ఈ ముఖ్యమంత్రి పెట్టినటువంటి ప్రతిపాదనలకి మైక్రోసాఫ్ట్ సీఈఓ సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింగరావు.